బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పెద్దంబర్పేటలో ఒక విషాదం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న ఒక విద్యార్థిని స్కూల్ వ్యాన్ కింద పడి ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తుంది. అసలు మిగతా డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. సో, పద్మావతి, అక్కడున్న పరిస్థితి ఏంటి? అసలు పాపకి ఎలా ఈ ఈ విషాదం ఎలా జరిగింది? అయితే చెప్పాలి అంటే గనక ఈ చిన్నారి తల్లి 4 సంవత్సరాల వయసు. అయితే స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ పిల్లని ఇంటి ఎదురుగా దింపడం అయితే జరిగింది. అయితే చిన్నారి నర్సరీ అనేది చదువుతుంది. సో చిన్నారిని దింపిన తర్వాత వ్యాన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేస్తున్న సమయంలో ఈ చిన్నారి వ్యాన్ వెనకాతలే ఉంది. దాన్ని చూడకుండా డ్రైవర్ ఒక అసమర్థత వల్ల ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. అయితే ఈ డ్రైవింగ్ కి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కొంచెం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని అన్నిటినీ మించి చిన్న పిల్లల్ని దింపే విషయంలో గనక చూసుకుంటే కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సో ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ ఆమె మరణం అయితే జరిగింది అని అనేసి స్కూల్ యాజమాన్యం కూడా అంటున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే గనక చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్నారు. అసలు ఏ టైంలో జరిగింది పద్మావతి? అసలు అంటే పాప దిగిన తర్వాత అది రివర్స్ చేసుకున్న టైంలో ఇదంతా అంటే ఇప్పుడు సాయంత్రం టైంలోనే జరిగిందా? లేకపోతే ఇది నిన్న జరిగిందా? ఇవాళ జరిగిందా? అంటే ఎందుకంటే ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఇంతవరకు మరి ఎవరు కవర్ కూడా చేసినట్టు కూడా కనిపియట్లేదు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ఏంటి అంటే గనక ఇది ఇప్పుడే జరిగిందో అనేది ఇంకా సమాచారం మనకి సమయంతోనే ఇంక అంతగా క్లారిటీ లేదు గానీ, అయితే చిన్నారి తల్లిని స్కూల్ నుంచి తీసుకువచ్చిన తర్వాత సాయంత్రం సమయంలో ఇంటి దగ్గర దింపే విషయంలో గనక ఆ డ్రైవర్ పిల్లని ఇంటి ఎదురుగా దింపారు అని చెప్తున్నారు. అయితే ఇంటి ఎదురుగా దింపిన తర్వాత పిల్ల ఈ వ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాన్ వెనకాతలకు వెళ్ళింది. అది చూసుకోకుండా తినే నిర్లక్ష్యంతో ఆ వ్యాన్ వెనక్కి రివర్స్ తిప్పుదాము అని అనుకుని వెనక్కి తిప్పారని అంటున్నారు. అయితే ఆ వెనక్కి తిప్పే సందర్భంలో ఈ చిన్నారి ఆ వెనక టైర్లు ఏవైతే ఉన్నాయో ఆ టైర్ల కింద పడి నలిగి చనిపోయింది అని అంటున్నారు. అయితే దీని విషయంలో గనక డ్రైవర్‌దే తప్పు అని అనేసి అంటున్నారు. ఎందుకంటే ఆ డ్రైవింగ్ చేసే విషయంలో వెనక నుంచి ఎవరు వస్తున్నారు, వెనకాతల ఎవరైనా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి రివర్స్ తిప్పాల్సిందే అని అంటున్నారు. ఓకే. ఖచ్చితంగా అంటే ఇప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది అంటున్నారు. అయితే ఇప్పుడు అవును. డ్రైవర్ ఎక్కడున్నాడు? మరి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. అయితే దాంతో పాటుగా ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా దీనికి సంబంధించిన ఒక విషయంలో ప్రతి విషయంలోనూ కూడా బయటకు వచ్చి దానికి సమాచారం సంబంధించి వివరాలు తెలపాలని అంటున్నారు. దాంతో పాటుగా మరి చిన్నారి చనిపోయినందుకు మరి స్కూల్ యాజమాన్యం తరపున ఏ విధంగా మరి అతను ఎటువంటి సంబంధం లేనట్టుగా ఏమీ మాట్లాడట్లేదు అని అంటున్నారు. ఇంకో పక్కన చూస్తుంటే స్కూల్ యాజమాన్యం దీనికి వెంటనే స్పందించారని అంటున్నారు. మరి పూర్తి వివరాలైతే మరి బయటకు రావట్లేదు. దాంతో పాటుగా తల్లిదండ్రుల గురించి కూడా ఏమైనా మాట్లాడాలి అన్నా వాళ్ళ దగ్గరికెళ్లి అడగాలి అన్నా కూడా వాళ్ళిప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. చిన్నారిని కోల్పోయిన విషాదంలో వాళ్ళున్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. కానీ స్కూల్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇలా చిన్న పిల్లలు నర్సరీ స్కూల్స్ పిల్లలు వాళ్ళందరినీ కూడా కొంచెం వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇలా స్కూల్ పిల్లల్ని దింపే విషయంలో గనక చూసుకుంటే పిల్లలు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు బస్సుని తీయడం లేదా లేకుంటే వ్యాన్‌ని రివర్స్ చేయడం ఇలాంటివి గనక చేసుకోవాలి అని అంటున్నారు. ఎందుకంటే మనకి స్కూల్ పిల్లల బస్సులో మనకి ఎప్పుడు కూడా ఒక ఆయా అనేది కనిపిస్తుంది. అవును. మనకి స్కూల్ పిల్లల్ని దింపే విషయాల్లో వాళ్ళతో పాటు ఒక ఆయాని పంపించి పిల్లల్ని దింపిస్తారు. మరి ఇక్కడ వీరితో పాటు ఆమె అలా ఆయా ఎవరైనా వచ్చారా లేదా అనే క్వెషన్ మార్క్ కూడా కనిపిస్తుంది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కరే వచ్చారు. ఆయా ఎవరు లేరు అని అంటున్నారు. మరి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాలి. ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాల్సి అయితే ఉంది హారిక గారు. థాంక్ యూ పద్మావతి. సో, చూసారు కదా! ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు 4 ఏళ్ల పాప ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ అంటే చిన్నారి ఆహ్, చనిపోవడానికి కారణం డ్రైవరే అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి డ్రైవర్‌లని తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ఒకటికి 2 సార్లు వాళ్ళకు టెస్టులు పెట్టి తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఎందుకు అంటే ఇదొక మనకు ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో జరిగి ఉన్నాయి కూడా పూర్వంలో. సో, ఖచ్చితంగా ఈ పాప మరణంతో అయినా ఇప్పుడు స్కూల్ యాజమాన్యాలు ఆలోచించి
ఒకవేళ డ్రైవర్లకే శిక్షణ ఎలాంటిది ఇస్తే బాగుంటది అండ్ వాళ్ళకు ఓపికగా ఇప్పుడు ఈ పాప విషయంలో జరిగింది ఓపిక లేకుండా నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి తెలుస్తుంది. సో ఏదేమైనా ఇంకా మిగతా డీటెయిల్స్ ముందు ముందు రాబోతున్నాయి. స్టే ట్యూన్.